సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ అన్విల్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు ఏంటంటే నేను చాలా బాధలున్నా. సో మన వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు, రెగ్యులర్గా వస్తాయి అనుకున్నాను నేను. సో కొత్త టీం తీసుకున్నాం కదా, రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తలేవు, ఎందుకంటే టీం అంతా సపోర్టివ్గా లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క కాడు ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే మన వీడియోస్లోకి ఎందుకు రావట్లేదు అని అడుగుతా టీం ఇద్దరిని, అమ్మనుని చోటుని ఇద్దరిని అడుగుతా నేను. చోటు లేడు, చోటుకు ఫోన్ చేద్దాం మనం. సో అమ్మని పిలుస్తాను నేను, పిలిచి అడుగుదాం. ఒకటే మాట, చేస్తా అంటే చేద్దాం, లేదంటే వదిలేసి నేను వేరే కంటెంట్ చేసుకుంటా. వేరే కంటెంట్ కూడా మస్తు ఉన్నాయి చేయడానికి రెగ్యులర్గా. సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈ కంటెంట్ అనుకున్నాం కాబట్టి, ఒక టీంని పెట్టుకున్నాం కాబట్టి ఒక కంటెంట్ చేద్దామని ప్రిపేర్ అయినాం మేము. సో అందుకనే మనం టీం తీసుకున్నాం. సో టీం తీసుకున్న తర్వాత నేను ప్లాన్ చేసిన విధం ఏంటిదంటే వీక్లీ 4 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ అయినా మినిమం రావాలి. నేను డైలీ అనుకున్నా కానీ, ఎందుకంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కాబట్టి. సో అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇప్పుడు ఒకవేళ షూట్ ఉందనుకో, నేను ఒక 1 o'clockకి వస్తా ఇక్కడికి. 1 o'clockకి వస్తే వీళ్ళు 7కి మన 4 o'clock దాకా రారు, వీడియో స్టార్ట్ కాదు. 4 o'clock స్టార్ట్ అయిందంటే లైట్ పోతుంది. సో ఇట్లా చేసి ఒక్కటే సతాయిస్తారు నన్ను అయితే. సో ఒకసారి నేను ఫోన్ చేసి అమ్మని పిలుస్తా, పిలిచిన తర్వాత మీరు మాట్లాడదాం. లైన్లో ఉండరు, అట్లనే మీరు చూడుర్రి, ఫోన్ చేస్తా. బిజీ, వీళ్ళు పోర్లతో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో తెలియదు, ఒకటే బిజీ. ఆయన ఇంకొక ఆయన అయితే నిద్రనే లేవాడు 4-5 దాకా. ఇట్లున్నది గాయస్. సో వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే ఇదే మన సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ ఇట్లుంది. హలో అమన్, ఏడున్నావు? ఒకసారి జల్దీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి అడిగిరా, అర్జెంట్ మాట్లాడాలి. అర్జెంట్ రా, నువ్వు ఇక్కడ రా, మాట్లాడదాం దా. ఏం కాలే, నువ్వు రాయుడికి మాట్లాడదాం దా. సో గైస్ వస్తున్నాడంట, వచ్చిన తర్వాత మాట్లాడదాం. చూడరు ఆయన ఆన్సర్ ఏం చెప్తాడో, ఎందుకు రావట్లేదో మీరు కూడా కామెంట్స్లో అడుగుర్రి. మీరు కూడా అడిగి వీడియో చేయండి అని చెప్పండి ఇద్దరికి కూడా. సో ఆయన వచ్చిన తర్వాత ఆ గ్యాప్లో మనం ఇంకొక ఆయనకి ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం, ఈయన రాని ఫస్ట్, ఈయన వచ్చిన తర్వాత ఆయనకు ఫోన్ చేద్దాం. ఈయన ముంగటిని అడుగుదాం, వీళ్ళిద్దరు ఎందుకు రావట్లేదు, వీళ్ళిద్దరు అనుకొని రావట్లేదా, లేకపోతే వీళ్ళకి పనులు ఎక్కువైనాయా? పనులు ఎక్కువైనాయంటే పనులకి ఇట్లా ఏం చేయరు, మళ్ళీ ఖాళీగానే ఉంటారు. ఖాళీ ఉండే వాళ్ళు వీడియోస్ చేసుకోవచ్చు కదా. సో వీడియోస్ చెయ్యరు, రారు. నేను వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడో 2-3 గంటల తర్వాత నన్ను వెయిట్ చేయించి ఒకటే ఫోన్లు చేయించిన తర్వాత మెల్లగా దిగుతారు అన్నట్టు. వాళ్ళు అస్సలకే రారు గాయస్, ఒకటే సతాయిస్తారు, నన్ను అయితే ఘోరంగా సతాయిస్తారు. వీడియోలు అయితే లేవు, నా దగ్గర అయితే వేరే కంటెంట్ ఉంది. చూడు ఈయన స్టైల్, చూడు స్పెట్స్, బండి. ఆ బండి అయినది కాదు, స్పెట్స్ అయినవి కాదు. పక్కకు పెట్టు, బండి పక్కకు పెట్టు, బండి పక్కకు పెట్టు, చెప్తా. ఇటు పెట్టు. సో ఇట్లుంది, చెప్పండి గాయస్ మీరే ఏమంటారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు నాకు, అట్లుంది సిచ్యువేషను. వీడియోస్ రావట్లేదు, నేను వీళ్ళని నమ్ముకొని వేరే కంటెంట్ కూడా వదిలేసుకొని వీళ్ళ కోసం ఉన్నా నేను ఇక్కడ. ఎందుకంటే చేస్తా అన్నారు కాబట్టి, ఒక టీమ్గా చేస్తే ఒకవేళ సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది, అందరి లైఫ్ మంచిగా ఉంటుందని నేను అనుకున్నా. సో అందుకనే తీసుకున్నా. కానీ వీడియోస్కి అయితే రెగ్యులర్. నువ్వు ఈ మైక్ పెట్టుకో ఫస్ట్, ఏమేమి చెప్పవు చెప్తా, పెట్టుకో, మైక్ పెట్టుకో. సో ఇప్పుడు బోల్తా రుకో జరా అని నవ్వుతాడు, చూడు. వీళ్ళకి నవ్వులాట గైస్, ఏం చేసినా నవ్వుడే. ఆయన చోటు, ఆయన ఇంకొక ఆయన ఉంటాడు ముద్దైన, ఆయన అయితే ఒకటే నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు. నువ్వు వచ్చినావా? వచ్చినా. మీరు వీడియోస్లోకి ఎందుకు రావట్లేదు చెప్పురు నాకు. మనం ఎన్ని వీడియోస్ చేసినాం? ఆల్మోస్ట్ 3 months అవుతుంది స్టార్ట్ చేసి టీం పెట్టి. అవును. ఎన్ని వీడియోస్ చేసినాం మనం? 5 వీడియోస్ చేసినాం. 5. మీరు రెగ్యులర్ నేను ఫోన్ చేసినప్పుడల్లా మీరు ఎందుకు వీడియోలోకి వస్తలేరు, ఎందుకు ఇట్లా సతాయిస్తారు నన్ను, ఫోన్లు ఎత్తారు. నువ్వు లేవుగా భయ్యా ఈడ. నేను లేని భయ్యా, నేను వేరే ఈవెంట్కి పోయినా ముందు కూడా ఫోన్ చేసినా కదా. నేను పోయినా, ఆ ఈవెంట్ చేసుకున్నా, దాని వ్లాగ్ కూడా పెట్టినా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ ఫోన్ చేసిన వీడియోస్ చేద్దామని. నువ్వే అటే పోయినావు. నేను పోయి వచ్చినా కదా ఆల్రెడీ. ముందు చేయలే, ఆ ఈవెంట్కి ముందు ఫోన్ చేయలే మీకు? చేసినావు కానీ ఇక నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు మేము ఫ్రీ ఉండలేం. ఫ్రీ అంటే ఏం పనులు ఉన్నాయి చెప్పు నీకు? ఉంటాయి భయ్యా కొన్ని. చెప్పు మరి, ఒకటే చెప్పు. వీడియోలోకి చేద్దామా వద్దా? చేద్దామంటే చేద్దాం, లేదంటే నేను వేరే కంటెంట్ చేసుకుంటా. చేద్దాం, దాంట్లో చేద్దాం అని ఎట్లా కాదు, నిజంగా అడుగుతున్నా నేను. చేద్దాం భయ్యా, సీరియస్గా చేద్దామంటే వీక్లీ రెగ్యులర్గా చేద్దాం, ఒక 4-5 చేద్దాం. లేదు భయ్యా నాతో కాదు, కొంచెం కష్టం అవుతుందంటే చెప్పు, నేను వేరే కంటెంట్ అయినా చేసుకుంటా. చేద్దాం. కష్టం. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్? నిజంగా అడుగుతున్నా, వీడియో ఉందని కాదు.
తీద్దాం భయ్యా. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా? ఉన్నది. నేను ఏమంటున్నా, ఒకవేళ సక్సెస్ అయినాం అనుకో ముగ్గురు లైఫ్ మంచిగా ఉంటుంది. అవు. అవునా? నేను అది గిట్లా చెప్పిన మంచిగా ఉంటుంది భయ్యా, ఒకవేళ క్లిక్ అయితే గిట్లా మంచిగా ఉంటుంది. క్లిక్ కాకపోయినా ఒక రెగ్యులర్గా వీడియో చేస్తే ఇప్పుడు నీకు పేరు రాలేదా? అందరు యూట్యూబర్ అంటలేరా? సరే పోయినా వీడియోస్ వ్యూస్ పోకపోయినా అంటారా లేదా? నేను చెప్పు. చేద్దాం. నువ్వు ఫస్ట్ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు కాదు, ఆ? నేను ఇప్పుడు మిమ్మల్ని అడగనీకే పిలిచిన. చేద్దామంటే చేద్దాం, లేకపోతే వదిలేస్తే నేను వేరే కంటెంట్ చేసుకుంటా. చేద్దాం భయ్యా, చేద్దాం. నేను ఇంట్లోనే ఒక స్టూడియో పెట్టుకొని రెగ్యులర్ వీడియోస్ చేసుకుంటా. లేదంటే చేద్దాం. వద్దు భయ్యా నాతోని కాదు, ఓపెన్గా చెప్పు, మళ్ళీ అడగను. రెడీ కాందే వస్తానా. మళ్ళీ ఇంకొకటి, ఊక ఫోన్ చేసి సతాయించొద్దు. రాను భయ్యా ఇడిపోతున్నా ఆడిపోతున్నా. నేను ఫోన్ చేసినప్పుడు రావాలి. నేను సరే పనులు ఉంటాయని నేను ఒకటి చెప్తా. నేను ముందు రోజు రాత్రి చెప్తా షూట్ ఉన్నది భయ్యా, నీ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టలే పెట్టిను. మరి అట్లా కూడా రారు. నువ్వు పొద్దున ఎన్నింటికి లేస్తావు? పొద్దున కాదు, సాయంత్రం 3-4 ఇగో 3-4 లేస్తాడు గాయస్ రోజు. మళ్ళీ రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వండుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వండుకొని మళ్ళీ ఈవినింగ్ 4 o'clock లేస్తాడు. లేచి అన్నం గిన్నం ఏం తిన్నాడు, బ్రష్ చేసుకొని షూట్ కాడికి రమ్మంటే వస్తాడు. లేకపోతే అటే వండుకొని చాయ్ తాగకుండా, బూస్ట్ తాగకుండా, చెస్ ఆడుకుంటా, ఆ పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. అంతేనా? ఆడతానా భయ్యా? అవి నవ్వుతాడు. ఇక నేను చెప్తున్నా గైస్, ఇంత బాధలున్నా 2025 కూడా అయిపోయింది. ఇలా లాస్ట్ డే ఇవాళ పోనీ వీడియోలు సరే అదంతా కాదు, నేను ఒక్కనే ఇప్పుడు ఆడేది అని పిలిపి ఆయన ఫోన్ చేద్దాం. చెయ్యి. నాకు ఎంత బాధ ఉండాలి చెప్పు. నేను ఎప్పటి నుంచో వీడియోస్ మంచిగా కంటెంట్ చేసుకుందామని నేను అనుకుంటే ఆయనకి ఫోన్ చేయి, నేను చెప్తావు. నేను చేస్తున్నా. ఒక మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది కాబయ్యా. పోనీ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా? ఇబ్బంది పెడుతున్నా అని చెప్పు. లేదు భయ్యా, మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడతలేను కదా, చెప్పు. లేదు ఇబ్బంది ఏమున్నది భయ్యా. చోటు నేను ప్రణవ్ని. ఏడున్నావు? ఎవరెవరితో ఉన్నావు? అయితే నువ్వు యూట్యూబ్ వీడియోస్ నువ్వు బయట రావా ఇప్పుడు? కొంచెం టైం పడుతుంది, వేరే పని మీద ఉన్నా. ఇగో వేరే పనులు గాయస్ చూడు. సరే నువ్వు ఆగి నేను మాట్లాడుతున్నా. సో నువ్వు వీడియోస్ లో కట్ట ఎందుకు వస్తలేవు చెప్పు. నువ్వే ఉంటలేవు. నేను ఎన్ని రోజులు ఉండలే అమ్మ, ఎన్ని రోజులు ఉండలే. నేను 2 రోజులు పోయినా ఈవెంట్ చేసుకుని వచ్చినా. నువ్వు ఎందుకు వీడియోస్ లోకి వస్తలేవు? 2 రోజులకు ఒకసారి పోయేస్తాను. అదే భయ, నేను ఫోన్ చేసినప్పుడు అయితే ముందైతే చెప్తున్నా కదా, నీకు ఇన్ఫార్మ్ చేసినా కదా నేను షూట్ ఉంటుందని. చెప్పు మరి. ఈ మధ్యలో ఏలే మొన్న చేద్దాం మళ్ళీ నీకు అక్కడ కేఫ్ కాడ. మరి చెప్పు, రెగ్యులర్ గా వీడియోస్ ఎందుకు వస్తలేవా అని అడుగుతుర్రు. మరి ఉంటావా టీంలో లేదా? ఇగో కెమెరా ఉంది, కెమెరా ముందే మాట్లాడుతున్నా నేను డైరెక్ట్ గా. నీకు ముందు కూడా ఫోన్ చేయలేదు. మేము ఇక్కడ షూట్ కాడనే ఉన్నాం, స్పాట్ కాడ. చెప్పు జల్దీ చెప్పు. ఒక్కనే నారా, నువ్వు రావా? నువ్వు చెప్పు భయ్యా, ఉంటావా? చేద్దామా రెగ్యులర్ గా? వద్దా? అమ్మని అడిగిన ఇట్లనే, అమ్మని అడిగితే అమ్మని ఏమన్నాడు, చేద్దాం భయ్యా రెగ్యులర్ గానే చేద్దాం. అదే అందుకే ఇప్పుడు ఇప్పుడు నువ్వేడున్నావురా? ఆగు. ఇగో నేను అందుకే డైరెక్ట్ కెమెరా ముందే పిలిచి డైరెక్ట్ మాట్లాడినా. ముందుకు ఇట్లా ఏం చెప్పలే నేను, డైరెక్ట్ మాట్లాడినా. సో నువ్వేమంటావు, చేద్దామంటావా లేకపోతే నాకు పనులు ఎక్కువైనాయి అంటావా? ఏదో చెప్తే దాని తగ్గట్టుగా మేము ఏదో ఒకటి. పనులు ఎక్కువ అయితే నువ్వు వద్దు ఇక. మరి నువ్వు పనులు ఉండేటోనివి, నువ్వు ఏంటిదిరా? సరే పనులు అయిపోయిన తర్వాత చెప్తావా? ఎప్పుడైపోతాయి నీ పనులు? నాకు పడితే ఒక 2 days అయినా పడుతుంది. 2 days తర్వాత రెగ్యులర్గా ఉంటావా మరి వీడియోస్ లో? నీకు ఏం పని ఉన్నదిరా? ఇగో నేను ఏమంటున్నా, ఒకవేళ క్లిక్ అయితే మంచిగా ఉంటుంది భయ అందరికి అని చెప్పిన, అంతే. ఒక టీం లెక్క మనం ఇట్లా మంచిగా అవుతాం, అంతకు మించి ఏం లేదు. చెప్తే వినాలిరా. సరేనా? ఓకే. సో గైస్ ఇగో ఇది ఇట్లా పనులు ఉన్నాయట ఆయనకి. 2 రోజులు అయితే పనులు. నువ్వు శుద్ధ పూస లెక్క మాట్లాడకు, నువ్వు అంతే. నేను మంచోని భయ. సో చెప్పు. సో గైస్ ఇది గైస్, నన్ను అయితే ఇట్లా ఇబ్బంది పెడుతురు. మీరు ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. పెడతలేం గైస్, జరా మీరు కామెంట్స్లలో చేయండి, వీడియోస్ చేయండి అని చెప్పు వీళ్ళకి. నాకు ఒక్కంతో అయితలేదు ఇదంతా. చెప్పు నువ్వు ఇట్లా చేసుడే. సో కంటెంట్ ఆలోచించాలి, మళ్ళీ షూట్ కాడికి రావాలి, షూట్ అంతా చేయాలి, మళ్ళీ దీంతో రీల్స్ చేయాలి, అవి ఎడిటింగ్ చేయాలి. సో గైస్ ఒక్క లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. అది ఎక్స్పోర్ట్ కావడానికి ఒక
40 minutes పడుతుంది. చాలా కష్టం గైస్ ఈ వీడియోస్. సో బరాబర్ అంతా అయినా కూడా నేను మొత్తం నేనే చూసుకుంటా. జస్ట్ ఇలాని వచ్చి ఇట్లా చేసి వెళ్ళిపోండి అని చెప్తాను నేను, అంతే, అంతకు మించి ఏం చెప్పాను నేను. సో అది కూడా వీళ్ళకి చాలా కష్టం అయిపోతుంది రానికి. కొంచెం మళ్ళీ వచ్చినప్పుడు పని ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు కూడా నేనే అయ్యో. పికప్ చేసుకుంటా ఒక్కొక్కసారి. లేకపోతే వచ్చిన తర్వాత వీళ్ళకి స్ప్రైట్లు, థమ్స్అప్లు అన్నీ ఒక డిన్నర్ డైలీ ఫంక్షన్ పోతే ఎట్లా చూసి ట్రీట్ చేస్తారు అట్లనే ట్రీట్ చేస్తా. ఉత్తగా వచ్చి ఉత్తగా పంపియా నేనేం చేసినా అయ్యలేదా. నిన్న థమ్స్ అప్ తాగినాం. సో అట్లా ఉంటుంది. మీరే చెప్పండి గాయస్. ఇక నేను అంతే, ఇక నేనైతే ఫుల్ బాధలు ఉన్నా. ఇట్లా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తలేవు మన యూట్యూబ్. ఎడవక అద్దులే. ఇగో ఈయన పంచులు ఇట్లుంటాయి, టైం లేని పంచులు ఉంటాయి ఈయన అన్ని. సో గైస్ అది చెప్పు, నువ్వు డైరెక్ట్ చెప్పేసి ఏంటిది చేస్తా వీడియో చేస్తా. డైలీ చేసుడే గాయస్. ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి చెప్పు. డైరెక్ట్ కెమెరా పట్టుకొని నువ్వు ఏ బార్లో కూర్చున్నా ఏడ కూర్చున్నా డైరెక్ట్ నీ దగ్గరికే పట్టుకొని వస్తా. డైరెక్ట్ రాబెడతా. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా. వచ్చేసి నువ్వు ఏ పార్కులు ఉన్నా ఏడున్నా మళ్ళా పార్క్ చెప్తున్నా నీకు జస్ట్, ఓకేనా. ఇంటికి వచ్చేసేయాలి సీదా. సరే ఓకే పక్కా కదా చేద్దాం. సో గైస్ అది, సో మీరు కూడా కామెంట్లో ఎప్పుడు జర రెగ్యులర్గా వీడియో చేయరు అని. సో చేస్తే మనకి ఇట్లా మంచిగా ఉంటుంది, మన దగ్గర మంచి మంచి కంటెంట్ ఉంది గాయస్. సో వీళ్ళు కొంచెం సపోర్టివ్గా ఉంటే మంచిగా ఉంటుంది. నేను అందుకే ఇట్లా పర్సనల్గా చెప్పలే, నేను అందుకే కెమెరా పెట్టి చెప్తున్నా. కెమెరా పెట్టి చెప్తానని కొంచెం అట్లా ఉంటుందని డైరెక్ట్ చెప్తున్నా. సో అది అత్తలేరు గాయస్, మేము ఇద్దరం బరాబరే ఉన్నాం. ఇద్దరం అన్నమాట. సో అది గాయస్ ఇద్దరం ఉన్నామన్నమాట, ఏం చెప్పాలి. సో అది గాయస్ రైట్. మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. చెప్పిన తర్వాత వీళ్ళని చూద్దాం రెగ్యులర్గా చేస్తారో లేదో. ఒకవేళ చెయ్యకపోతే ఇట్లా డైరెక్ట్ నేను కంటెంట్ చేంజ్ చేసేస్తా గాయస్. వీళ్ళతో దోస్తాన కూడా కట్ చేసి డైలీ రావాలి కంటెంట్ లకి, అర్థమైందా. వీళ్ళతో దోస్తాన కూడా కట్ చేసి నేను వేరే కంటెంట్ చేసుకుంటా. సో అది గైస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ కామెంట్.